మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ పరిధిలోని ప్రగతి నగర్లో దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతి నగర్లో యూత్ సమక్షంలో వారి యొక్క ఆహ్వానం మేరకు కార్యక్రమానికి వెళ్లి ఘన నివాళులర్పించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సొంటిరెడ్డి పున్నారెడ్డి అనంతరం కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. సభాముఖంగా మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన రైతులకు ఉచిత విద్యుత్ కావచ్చు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, 108 ఆరోగ్యశ్రీ ఇలాంటి అనేక సంక్షేమ పథకాలతో ప్రజల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం ప్రగతి నగర్లో మన ప్రియతమ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాలే కాకుండా సంపన్నులు కూడా, ఎవరైతే చదువుకోలేని వాళ్ళు వీళ్ళంతా ఉంటారు, వాళ్ళందరి యొక్క మనోభావాలని దాదాపుగా 1346 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి ఒక్క పేదవాడి గుండె సప్పుడు తెలుసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఎవరైనా పాదయాత్ర చేస్తున్నారు అని అంటే, ఎవరైనా పేద ప్రజల గురించి ఆలోచిస్తున్నారంటే, ఏ పార్టీ అయినా కానీ, ఏ కులమైనా కానీ, ఏ మతమైనా కానీ ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన బాటే అని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళలో దాదాపుగా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఈరోజు ముసలోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆ రోజు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఆ రోజుల్లో ఏదైతే ప్రభుత్వము అంతకు ముందున్న ప్రభుత్వాలు చేయలేని పనులు ఏదైతే 6 సంవత్సరాల్లోనే, అంటే 2 పర్యాలుగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. అదే కూడా ఇలాంటి వర్షంలోనే దాదాపుగా రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ మనకి అందని లోకానికి వెళ్ళడం జరిగింది. భౌతికంగా ఆయన మన దగ్గర నుంచి వెళ్ళినా కానీ మనందరి మనసుల్లో కానీ ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలు, సంపన్నులు ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఈరోజు కూడా ఆయన ఉన్నారని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయనను అభిమానించే వాళ్ళు పార్టీలకి, మతాలకి, కులాలకి అతీతంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కళ్ళు అభిమానిస్తూ ఉంటారు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఫస్ట్ రోజు తొలి సంతకంగా రైతులకి విద్యుత్ అభిమానులుగా ప్రతి ఒక్క పార్టీలో ఉన్నారు. మనందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ వర్షం పడుతున్నా కానీ దాదాపుగా 3 రోజులని వర్షాభావం ఉంది. మార్నింగ్ మన అందరి పిల్లలందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, బ్రదర్ వర్షం పడుతుంది ఆపుదాము ప్రోగ్రాము, అందరు ఇబ్బంది పడతారంటే మాకు ఇబ్బంది కాదు, ఆయనకి నివాళులు అర్పించడమే మాకున్న సంతోషం అని చెప్పి తెలియజేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ముందుగా మన ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ఆర్ గారికి తన 15వ వర్ధంతి సందర్భంగా ఇదే మా కన్నీటి వాళ్ళు. సో ఈరోజు ఇక్కడ ఇంత వర్షం పడుతున్న మార్నింగ్ నిన్నటి నుంచి ఎంత వర్షం పడుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఏరియా నీట మునుగుతుంది. అయినా ఇంత వర్షాన్ని సైతం లెక్క చేయకుండా 7 ప్రోగ్రాం అంటే వర్షం వస్తుందేమో, ఇబ్బంది పడుతుందేమో అని ఏ భయం లేకుండా, ఏ సంకోచం లేకుండా ఈరోజు ఇక్కడ వందలాది మంది గ్యాదర్ అయ్యాము. సో ఇలా గ్యాదర్ అవ్వడానికి కారణం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వైఎస్ గారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకం ద్వారా తమ ఉన్నత చదువులను కంప్లీట్ చేసి ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు. సో అలాంటి ఆయన మీద మనకున్న ప్రేమను చూపించడానికి ఎంత వర్షాన్ని అయినా లెక్క చేయకుండా ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యి ఆయనకి ఈ నివాళులు అర్పించడం జరిగింది. అలాగే మన ఈ ప్రోగ్రాంకి చీఫ్ గెస్ట్గా పిలవగానే పున్నారెడ్డి అన్న గారు సరే వస్తా, నాకు ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా మీకు టైం చెప్పండి, నేను ఖచ్చితంగా వస్తానని మార్నింగ్ నుండి వివిధ ప్రోగ్రాంలో సేమ్ మన వైఎస్ఆర్ గారికి నివాళులు అర్పించి వివిధ ప్రాంతాల వారు ఇన్వైట్ మేరకు వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఈరోజు లేట్ నైట్ అయినా కానీ 7 గంటలకైనా ఇక్కడ వేరే ప్రోగ్రాం ఉన్నా కానీ మనం పిలవగానే ఈరోజు ఇక్కడికి అటెండ్ అయ్యి మనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. సో అందులో పున్నారెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు. సో పున్నారెడ్డి అన్న గారి గురించి నాకంటే బాగా మన పిచ్చిరెడ్డి అన్న ఇంతకుముందు ఎవరైతే మాట్లాడారో పిచ్చిరెడ్డి అన్న
పేదోడు ఓన్లీ వైట్ రేషన్ కార్డు తీసుకుని హాస్పిటల్లో వైద్యం చేసుకోగలుగుతున్నారంటే కేవలం మహనీయుడు వైఎస్ రాజశేఖర గారు. అదొక్కటే కాదు, 108 యాక్సిడెంట్ జరిగితే మనకెందుకులే పోలీసులు పట్టుకుంటారు ఏమవుద్దు, కానీ నాకే సంబంధం లేకుండా 108 ఫోన్ తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు. మహనీయుడు వైఎస్ రాజశేఖర ప్రవేశ పథకాలు ఇదాన్ని కాదు, ఎన్నో కొల్లలు కోకొల్లలు అవ్వతాతలకి 200 రూపాయలు పింఛను వచ్చేది 1000 రూపాయలు చేశాడంటే కేవలం వైఎస్ రాజశేఖర గారు. అన్ని పథకాలు ఇదని కాదు, ఉచిత ప్రాజెక్టు ఇన్ని ప్రాజెక్టులు హైదరాబాద్కి తాగునీటి కోసం 90 టీఎంసీలతో పైప్ లైన్లు అన్నీ కంప్లీట్ చేశాడు.